ట్రంప్ పాలనపై జనగ్రహం, అమెరికా వ్యాప్తంగా నో కింగ్స్ పేరిట నిరసనలు, ప్రజాస్వామ్యం నుంచి నియంత్రితుల వైపు పాలన, సమైక్య విలువలపై దాడి, వలసదారులపై ఆమలయ్య తీవ్ర వరదలపై వ్యతిరేకత, ట్రంప్ సర్కార్ తీరును ఖండిస్తూ రోడ్లపైకి పౌరులు. అమెరికాలో కూడా సంక్షోభం, అమెరికాలో కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు వేస్తున్న నేపథ్యం ఉంది. అత్యంత గొప్ప దేశము, ఆర్థికమైన దేశము అమెరికా దేశంలో కూడా ట్రంప్పై కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యం, లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిన్న నుంచి కూడా ఆందోళన చేసే నేపథ్యం ఉంది. అక్కడ కూడా ఆర్థిక సంక్షోభాలు, అక్కడ ఉన్నటువంటి పాలసీ డిఫరెంట్గా ఏ అయితే ఉన్నదో ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కొక్క దేశాలు అయితే కాలగర్భంలో కలిసిపోయేటువంటి నేపథ్యం. ఆఖరికి అమెరికా దేశంలో కూడా ఇలా ఉన్నటువంటి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉందంటే చూడండి. అమెరికాలో అందరూ చేస్తున్న నిరసనకారులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలన మీద అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రజాస్వామ్య దేశాన్ని ట్రంప్ నియంత్రణతో వైపు తీసుకెళ్తున్నారని ఆరోపిస్తూ నో కింగ్స్ పేరిట పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశంలో నియంతలకు చోటు లేదని నిలదీస్తూ బ్యానర్లు, ప్లకార్డులు పరిస్తూ ప్రధాన నగరాలైన న్యూయార్క్, వాషింగ్టన్, అట్లాంటా, షికాగో, బోస్టన్లతో నినాదాలు చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. చూడు ఎంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉందో మనం చూస్తాం.